ఒక్కో ఆచారాలుంటాయి. ఆయా ప్రాంతాల్ని బట్టి సంప్రదాయాలుంటాయి. అందుకే పండుగలంటే ఒక్కో విధమైన జాతరలు, వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ తరహాలోనే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన దున్నపోతుల పోటీలు దుమ్మురేపాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నిర్వహించిన సంప్రదాయ దున్నపోతుల పోరు ఆసక్తికరంగా సాగింది. సుదూర గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఈ పోటీల్లో తమ దున్నపోతులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాయ్ దూజ్ అన్నా చెల్లెళ్ల పండుగ సందర్భంగా అనాదిగా ఈ దున్నపోతుల పోటీని ఉజ్జయినిలో నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వాత నిర్వహించే ఈ పోటీల కోసం కొన్ని నెలల ముందు నుంచే రైతులు దున్నపోతుల్ని సిద్ధం చేస్తారు. బాగా మేపి బలమైన ఆహారం అందిస్తారు. రంగులతో వినూత్నంగా అలంకరించి పోటీలకు తీసుకొస్తారు. దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీలో ఎలాంటి రక్తపాతానికి తావు లేకుండా దున్నపోతుల కొమ్ముల్ని కట్టేస్తారు. నిర్దేశిత చట్టం నుంచి ప్రత్యర్థిని బయటకు నెట్టగల దున్నను విజయం సాధించినట్లుగా నిర్వాహకులు ప్రకటిస్తారు. భారత్ వ్యవసాయాధార దేశం అయినందున సాగుకు దున్నపోతుకు గల అనుబంధాన్ని ప్రతిబింబించేందుకే ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. अभी यहाँ 4 जोड़ पहाड़ों की लड़ाई हो चुकी है और कम से कम 15 जोड़ और बाकी है यहाँ पे, क्योंकि भारत एक कृषि प्रधान देश है और गोवंश को उसी कृषि प्रधान देश से जोड़ा गया है, तो उसी को देखते हुए यहाँ पहाड़ों की लड़ाई का आयोजन रखा गया है. ఈ సంప్రదాయ పోటీలు తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కేకలు, ఈలలు, చప్పట్లు కొడుతూ ఆసక్తిగా తిలకించారు.